మీరు కూపే ఎస్యూవీ గాన చూస్తుంటే, మీ ప్రిఫరెన్స్ సేఫ్టీ అయితే, అది కూడా మంచి కంఫర్టు, మంచి ఇంజిన్ కోసం చూస్తుంటే గన, మంచి కారొకటుంది. సిట్రాన్ బసాల్ట్. ఇంజిను వీళ్ళ బ్రాండ్స్‌లో ఇంజిన్స్ చాలా బావుంటాయి. కంఫర్ట్ అనేది చాలా బావుంటుంది. హ్యాండ్లింగ్ కూడా చాలా బావుంటుంది. సస్పెన్షన్ గాని, స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ గాని, మీరేదన్నా కొన్ని గుంతలు రోడ్ బాలేని ప్లేసెస్‌లో గూడా డ్రైవ్ చేస్తే, మీకు చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. సో, సస్పెన్షన్ అయితే చాలా బావుంటది వీళ్ళది. సీటింగ్ కంఫర్ట్ గూడా చాలా బావుంటుంది. వీటితో పాటు మంచి సేఫ్టీ గూడా ఉంది దీంట్లో. భారత్ ఎన్‌క్యాప్‌లో క్రాష్ టెస్ట్ చేసినప్పుడు 4 స్టార్ రేటింగ్ కూడా వచ్చింది. సో, ఇది కూపే ఎస్యూవీ చూసారు కదా! ఈ మధ్య కాలంలో వస్తున్నాయి ఇవి తక్కువ బడ్జెట్‌లో. లైక్ టాటా వాళ్ళు గూడా ఒక కార్ లాంచ్ చేశారు. మన సిట్రాన్ దగ్గర గూడా ఒక కారుంది. సో, ఇది మెయిన్ ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్స్ ఇంజిన్ బావుంటుంది. సస్పెన్షన్ బావుంటుంది. స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ బావుంటుంది. మీరు చాలా సేపు జర్నీ చేసినా గానీ టయర్డ్ గారు. సో, రోడ్స్ బాలేని ఏరియాలో మీరెక్కడన్నా కారు తోలే చోట రోడ్స్ బాలేదు. నాకు కంఫర్టబుల్‌గా ఉండే కారు కావాలి. మీరు వెళ్ళినా గానీ, మీతో పాటు మీ పేరెంట్స్ వెళ్ళినా గానీ, వాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉండాలి. ముందు కూర్చున్న వాళ్ళకి గానీ, వెనక సీట్‌లో కూర్చున్న వాళ్ళకి గానీ, కంఫర్ట్ ఈస్ ద టాప్ ప్రయారిటీ. ప్లస్ ఇంజిన్‌లో కూడా కాంప్రమైజ్ కాదలుచుకోలేదు. అంటే ఇది 7.95 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. దీంట్లో 2 టైప్ ఆఫ్ ఇంజిన్స్ ఉన్నాయి. నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది. టర్బో చార్జ్డ్ ఉంది. 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది. 3 సిలిండర్స్. అదే విధంగా 1.2 లీటర్స్ 1200 సీసీ 3 సిలిండర్స్ టర్బో చార్జ్డ్ ఇంజిన్ కూడా ఉంది. సో, మీరు టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి. 2 చూడండి. మీ బడ్జెట్‌ని బట్టి, మీ ఇంజిన్ ప్రిఫరెన్సెస్‌ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో, ఈ ఎన్ఏ ఇంజిన్ అనేది కూడా సరిపోతుంది. వీళ్ళ ఇంజిన్స్ చాలా బావుంటాయి. సో, 1200 సీసీ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది. టర్బో చార్జ్డ్ ఇంజిను ఉందనమాట వీళ్ళది. 2 బావున్నాయి. టర్బో చార్జ్డ్ ఇంజిన్ అంటే ఇంకా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఎన్ఏ ఇంజిన్ కూడా సరిపోతది. సో, అది ఒక్కొక్కరి రిక్వైర్మెంటును, టేస్ట్‌ని బట్టి ఉంటుందనమాట. కొందరికి ఎన్ఏనే సరిపోవచ్చు. కొందరికి ఇంకా నాకు ఎక్కువ పవర్ కావాలి అనిపించొచ్చు. అలాంటి వాళ్ళు దే కెన్ చూజ్ టర్బో చార్జ్డ్. సో, మీకు మామూలుగా డ్రైవ్ చేయాలి. ఏమి రష్ అయినట్టు ఏం నాకు అవసరం లేదు. పవర్‌ఫుల్‌గా ఏమి ఉండాల్సిన అవసరం లేదు. నార్మల్ డ్రైవింగ్ కావాలి నాకు. చాలంటే ఎన్ఏ ఈజ్ సఫిషియంట్. మీకు నేను చెప్పాను గదా! ప్రైస్ గూడా 7.95 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. మంచి రేటు. ఈ సైజ్ కారు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బావుంది. లుక్కు బావుంది. హ్మ్. సో, ఇది ఏంటంటే సర్వీస్ సెంటర్‌లు చూసుకోండి. మీ మీ ఏరియాలో సర్వీస్ సెంటర్ అవైలబిలిటీ ఉందా? ఈ మధ్య కాలంలో వాళ్ళు ఎక్స్‌పాండ్ జేస్తున్నారు. డీలర్‌షిప్స్ కానీ సేల్స్ రిలేటెడ్ టు సేల్స్ అండ్ సర్వీసెస్. సో, చూడండి మీ ఏరియాలో ఏమన్నా పెట్టారా? ఉందా? ఎంత దూరంలో ఉంది? అది కనుక్కోండి. సో, వీళ్ళవి ఇంజిన్స్ నేను చెప్పాను గదా! చాలా బావుంటాయి. టెస్ట్ డ్రైవ్ చేస్తే మీకే తెలుస్తుంది. అరే! ఎంత బావుంది సస్పెన్షను, స్టీరింగు రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అంటాం కదా! అది చాలా బావుంటుంది. డ్రైవింగ్ డైనమిక్స్ కూడా చాలా బావుంటాయి. సో, యూ కెన్ టెస్ట్ డ్రైవ్. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ గూడా ఉంది గాబట్టి డిస్కౌంట్స్ కూడా బాగా దొరకొచ్చు.